ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో కన్సో నది మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల ధాటికి ఇద్దరు గల్లంత కాగా వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. పలు నివాసాలు, దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీగా వరద చేరటంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తంసా నది మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ మీటింగ్ లో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలక మండలి సమీక్ష జరపనుంది. భక్తుల సౌకర్యం కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నాహకాలు లాంటి అంశాలపై సమగ్ర చర్చ జరగనుంది. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్లోని లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాగఠబంధన్ ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించగా అదే దారిలో ఆర్జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాలను పోటీ చేస్తుందని చేసిన ప్రకటన ఘట్బంధన్ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది. బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌర సరఫరాల శాఖకు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం పంపించే బియ్యం స్టాక్ను దించుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల బకాయిలు 100 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని రేషన్ డీలర్లు పలుమారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.